హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ పచ్చడి అయితే ఈ విధంగా పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరైతే కాకరకాయని ఇష్టపడరో ఆ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదనేది అస్సలు ఉండదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో దీనికోసం ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకొని పైనుంచి వాష్ చేసుకొని సో దాన్నయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా! ఈ విధంగా రౌండ్స్‌గా కట్ చేసుకోవచ్చు. లేదంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీంట్లో కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని సో దీన్నైతే పక్కకు పెట్టేసేయాలి. సో అలాగే ఇప్పుడు ఒక పాన్ అయితే తీసుకోవాలండి. ఒక పాన్ తీసుకొని దీంట్లో అయితే కొన్ని మెంతులైతే యాడ్ చేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ అనమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని సో వీటినైతే డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇదే పాన్‌లో ఆయిల్ అనేది వేసుకొని కొన్ని కొన్ని కాకరకాయలని వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం మంచిగా కలర్ అనేది చేంజ్ అయిపోయి సో మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుందనమాట. సో చూడండి ఈ విధంగా మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే టైం అయితే పడుతుందండి. సో ఒక్కసారి కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ అనేది మళ్ళీ కాకరకాయలు యూజ్ చేయడానికే, కుక్ అవ్వడానికే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఆ చేదు మొత్తం ఆయిల్‌లోకొచ్చేస్తుంది కాబట్టి. సో ఆ విధంగా మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి లెమన్‌ని మనం నానబెట్టాం కదా! దాన్ని ఒకసారి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలనమాట. సో ముందుగానే నేనైతే ఇక్కడ చూడండి సో ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకున్నాం కదా! ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్‌లో ఒక కప్ అనేది కారం తీసుకొని, ఒక 2 పెద్ద సైజులో ఉండే వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలనమాట. సో ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్‌ని కూడా దీంట్లో వేసుకోవాలి. జీలకర్ర పొడి అది ఉంది కదా! దాంట్లో వేసుకోవాలి. అలాగే ఈ కారంని కూడా దీంట్లో వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో ఇదంతా బాగా ఈ పీసెస్‌కి పట్టిన తర్వాత సో ఇక్కడ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో మనమైతే ఒక ఆయిల్ అనేది చూసి వేసుకోండి మీరు. సో ఆయిల్ అనేది పైకి తేలితే బావుంటుంది. 2 డేస్ తర్వాత ఆయిల్ అనేది కంపల్సరీ పైకొచ్చేస్తుందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారైతే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.